హాయ్ అండి, నమస్తే. ఇండస్ట్రీకి ఎప్పుడు కొత్త తరం కావాలి, కొత్త తరం రావాలి. కొత్త హీరోలు వచ్చినప్పుడు, కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇంకా కళకళలాడుతుంది. అలా 'షష్టిపూర్తి' అనే సినిమాతో మన ముందుకి ఒక కొత్త హీరో, ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు. ఆయనే 'రూపేష్'. టీజరు, ఆ గ్లింప్స్ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'ఇళయరాజా' గారి సంగీతం శ్రోతల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'రూపేష్' మన స్టూడియోకొచ్చారు. ఆయన్ని కలుసుకొని ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్, ఫైన్. 'షష్టిపూర్తి' చాలా కాలం తర్వాత ఒక మంచి తెలుగు పేరు పెట్టారు. దీనికి మీకు ఫస్ట్ అభినందనలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. 'ఇళయరాజా' గారిని తీసుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు జనాన్ని ఒక వింటేజ్ లుక్‌లోకి తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఎలా సాగింది? ర్యాండమ్‌గా ఒకసారి ఒక నెరేషన్ గురించి అంటే నేను నెరేషన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను బేసిక్‌గా. అది ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో మనం స్టిక్ ఆన్ అవ్వకుండా నెరేషన్స్ ఎక్కువ తీసుకుంటాం. ర్యాండమ్‌గా ఒకసారి ఈ కథ వచ్చింది మన దగ్గర. దెన్ వినగానే లైక్ వాట్ బియాండ్ మై ఇమాజినేషన్. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంటే ఇలాంటి సినిమా, ఇలాంటి కథ మన దగ్గరికి వస్తదా? ఇలాంటి ఎప్పుడైనా చేద్దామా అని అసలు ఊహలో కూడా ఊహించలేదు. అలా వచ్చినప్పుడు బాగుంది కదా! కానీ ఇంత పెద్ద స్పాన్ హౌ కెన్ వి హ్యాండిల్ ఐ డోంట్ నో. ఆయన కూడా కొత్త డైరెక్టర్ ఆయన కూడా. సరే ఇట్ విల్ టేక్ టైమ్ కదా మనమని ఆయనకి ఏం చెప్పకుండా పంపించేసాను. మళ్ళీ ఎవ్రీ వీక్లీ వన్స్ ఇంక ఆయన్ని కలవడం మొదలుపెట్టా. ఎందుకంటే ఆయన స్ట్రెంత్ తెలుసుకోవాలి. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే నేను అందులో యాక్ట్ చేయాలి. సో అంత బరువు నేను మోయగలనా? నాతో పాటు ఆయన రాసుకున్న స్పాన్ అయితే బాగుంది. బట్ ఇంత స్ట్రాంగ్ స్పాన్‌లో ఆయన కూడా తీయగలడా? ఇలా కొన్ని చాలా డౌట్స్ నేను ఆయనతో ర్యాండమ్‌గా ఎవ్రీ వీక్లీ వన్స్ అలా ఓ 5, 6 మంత్స్ జర్నీ ట్రావెల్ చేసిన తర్వాత దెన్ ఓకే. మనం చేయగలం. ఈయన స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. మనకు కూడా ఏమన్నా ఉంటే మనం వర్క్‌షాప్స్ కొంచెం స్ట్రాంగ్‌గా చేసుకుందాం యాస్ ఆర్టిస్ట్‌గా. ప్రొడక్షన్ పరంగా అయితే నాకు నరేషన్ తీసుకున్న రోజే ఐ వాస్ లైక్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఐ నెవర్ ఎక్స్‌ప్రెస్ చేయలేదు నేను ఎవరి ముందది. సో వెన్ ఫైనల్లీ ఓ 6 మంత్స్ అలా ట్రావెల్ అయిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసాం. ప్రీ వర్క్ స్టార్ట్ చేసి దానికి మళ్ళీ ఓ 6 మంత్స్ ఆ ప్రీ వర్క్ మీద, కథ మీద, దాని మీద మంచిగా స్ట్రాంగ్‌గా కూర్చొని బికాజ్ ఇది మన కల్చర్‌కి సంబంధించిన టైటిల్, ఆ ఎమోషన్స్‌ని బేస్ చేసుకున్న కథ. తేడా వస్తే అవును. ఇబ్బంది అయిపోద్ది. ఇంకోటి అందులో మనం కొత్త. హ్మ్. సో పద్ధతిగా, మెల్లిగా టైం తీసుకొని, నిదానంగా చాలా గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్‌గా చేసుకొని, మనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో దెన్ వి లాక్ మొత్తం బాండ్ స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత రాయన్ ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యాం. భలేవారు 'షష్టిపూర్తి' నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? ఆ! హ్మ్. పెళ్లి పాట నా మీద ఉంది. హ్మ్. చావు పాట నా మీద ఉంది. హ్మ్. 'షష్టిపూర్తి' కూడా ఇంక నాకే జరగాలి కదా! హ్మ్. సార్ కొంచెం కథ మొత్తం వినండి సార్ మీ టైటిల్. నాకు కథంతా తెలుసులేవా, నాకు అర్థమైపోయింది. 'షష్టిపూర్తి' రాయన్ ప్రసాద్‌కి నాకే కదా! చేస్తా. ఆ రోజు అది ఇంకొంచెం బలం ఇచ్చింది మాకు. అండ్ ఆఫ్టర్ దట్ 'ఇళయరాజా' గారు సార్ దగ్గర కూడా అలానే 5 మినిట్స్ మాకు టైం ఇచ్చారు. మాకు కూడా కొన్ని తిప్పలు పడి ఫైనల్‌గా ఒక అపాయింట్మెంట్ దొరికితే బాగుంటుందని చెప్పి తిరిగిన తర్వాత మాకు ఆ 5 మినిట్స్ టైం దొరికింది. దెన్ స్టూడియోకెళ్ళాము. ఏంటి అని, సార్ 'షష్టిపూర్తి' అని సినిమా. 'షష్టిపూర్తి' ఏంది బ్రీఫ్ చెప్పండి అని. డైరెక్టర్ గారు 5 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చేస్తాను. అలా అలా అన్నీ ఒక్కొక్క చెయ్యి వాళ్ళ బ్లెస్సింగ్స్ మా మీద పడడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయింది. ఈ ప్రయాణం అలా మొదలైంది సార్. ఫస్ట్ ఆప్షన్ 'ఇళయరాజా' గారేనండి? 100% సార్. హ్మ్. కథ చెప్పినప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరినన్నా పెడదామా అలాంటి ఓపెన్ డిస్కషన్ మాకు రాలేదు. ఫస్ట్ వచ్చింది ఏంది అంటే ఈ 'షష్టిపూర్తి' ఎవరికి? కథ బాగుంది. ఈ క్యారెక్టర్‌కి ఎవరు బాగుంటారు అని నేను అడిగాను. నేను ఆయనకి చెప్తున్నప్పుడు నా బ్రెయిన్‌లో కూడా ఫస్ట్ రాయన్ ప్రసాద్ గారే కనిపించారు. బట్ ఆయన నరేషన్ అయిన తర్వాత అడిగితే రాయన్ ప్రసాద్ గారు అనుకున్నాను. ఆయన ఊహించుకునే రాసుకున్నానని చెప్పి. గుడ్. వెల్ అండ్ గుడ్. బికాజ్ కొంచెం అక్కడ థాట్ అవును. కలిసింది అవును. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఆహ్, అలా స్టార్ట్ అయింది. 'ఇళయరాజా' గారు ఫస్ట్ ఆప్షన్ 'ఇళయరాజా' గారేనా? ఇళయరాజా గారే సార్. ఆ! ఫస్ట్ ఆప్షన్ ఇళయరాజా గారే. బట్ మేము ముందు అదే 6 మంత్స్ జర్నీ అయిన తర్వాత మ్యూజిక్ ఎవరు? వన్ బై వన్ మనం క్రూ ఎవరు అవును. అనుకుంటున్నప్పుడు మ్యూజిక్ ఈయనైతే బాగుంటారు అండి అని నేనన్నాను డైరెక్ట్‌గా. ఆబ్వియస్లీ సార్ ఆయన హ్మ్. ఉంటే ఇంకా బాగుంటది. బట్ మనం కొత్త కాబట్టి మనకి కొంచెం టఫ్ అవుద్దని ప్రయత్నం చేద్దాం, తప్పేముంది. మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి మనలో మనమే ఓడిపోకుండా ఫస్ట్ మనం ఒక అడుగన్నా ఏద్దాం కదా అని మొదలైంది. ఫస్ట్ థాట్ ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ అందరూ ఫస్ట్ థాటే సార్. ఎవరైతే అనుకున్నామో వాళ్ళని వాళ్ళే అప్రోచ్ వచ్చారు. అయ్యామో హ్మ్. అందరూ ఒప్పుకున్నారు. హ్మ్.
వాళ్ళందరూ కథకి లాక్ అయ్యారంటారా? కథకి మా దగ్గర ఏముంది సార్, నేను కొత్తవాడిని, నేను ఏదో నువ్వు 4 సినిమాలు చేసి ఏదో హిట్ కొట్టినని కాదు, లేదంటే మన ప్రొడక్షన్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది లేదు, అందరు కథే సార్. ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మేము చాలా విన్నాం, ఆయన ట్యూన్స్ ఎన్ని ఇస్తే అన్ని కళ్ళకద్దుకుని తీసుకొచ్చేయడం తప్ప సార్ ఇంకో ట్యూన్ ఇవ్వండి సార్ అని అడిగేంత ధైర్యం ఎవరికి లేదంటుంటారు. మీ విషయంలో ఏం జరిగింది? మా విషయంలో మాకు కూడా ఇలానే చెప్పారు సార్. బేసిక్గా వెళ్ళే ముందు మాకు ఒక నలుగురు మాకు స్నేహితులు ఉన్నారు ఇండస్ట్రీలో, కొంచెం బయట వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో ఇలా రాజా గారు అనుకుంటున్నాను, నేను డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు మేము ఇద్దరం పాజిటివ్గానే ఉంది. కానీ బయట ఇలా అనుకుంటున్నాం అంటే మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతారు మీరు, ఇళయరాజా గారు మీరేంటి ఆయన ఏంటి, అసలు ఏం జోక్ చేస్తున్నారా అని చాలా మంది అన్నారు. అండ్ ఈ పాయింట్ కూడా వచ్చింది అక్కడే, ఆయన అసలు ట్యూన్స్ మీరు నచ్చినట్టు ఇవ్వరు, ఆయన ఇస్తాడు, అది ఇచ్చింది తీసుకోవాలి ప్రసాదం అనుకోండి తప్ప వేరే అక్కడ డిస్కషన్స్ ఉండవు అని చాలా మంది చెప్పారండి. అయినా ఎక్కడ ఓడిపోకుండా అదే ధైర్యంతో ఆయన స్టూడియో వరకు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని ఆయనకు మనకు కావాల్సింది చెప్పాము, ఇచ్చారు. ట్యూన్ పరంగా కూడా సిచ్యువేషన్ అడిగారు, ఆ సిచ్యువేషన్కి ఆయన ట్యూన్ ఇచ్చారు, విన్నాము. 5 minutes తర్వాత ఓకేనా లేకపోతే ఇంకేమన్నా కొత్త ట్రై చేయనా అని అన్నారు. ఈ మాట మాకు అన్నారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది మేము బయట చెప్తే ఎంతవరకు జనాలు నమ్ముతారో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం జరిగింది. 6 పాటలు ఎంతసేపు పట్టిందని? అది ఒకేసారి 6 పాటలు తీసుకోవాలి, ఒక సిట్టింగ్ లో ఆయన ఇచ్చేస్తారు ఒక సిట్టింగ్ లో. బట్ మనకు ఆ జడ్జ్మెంట్ రాదు కదా సార్, కొత్త వాళ్ళు, డైరెక్టర్ గారు కొత్త, నేను కొత్త, ఆయన వచ్చిన ట్యూన్. ఇప్పుడు ఇంకోటి ఎలా ఉంటుంది అంటే బయట మ్యూజిక్ డైరెక్టర్స్తో మనం వర్క్ చేసినప్పుడు, నేను ఫస్ట్ సినిమా నేను చేసాను, ఇంకా రిలీజ్ చేయలేదు మనం. బట్ వాళ్ళది ఎలా ఉంటుంది అంటే మొత్తం కంపోజ్ చేసిన తర్వాత ఒక ట్యూన్ రెడీ అయిందంటే ఒకసారి వచ్చి వినండి అంటారు. రాజా గారిది అలా ఉండదండి, మనం కూర్చోబెడతారు, ఆ సిచ్యువేషన్ చెప్పండి అంటే 5 minutes తీసుకొని ఆయన హార్మోనియం మీద అప్పుడే రికార్డ్ చేస్తారు, వినిపిస్తారు, ఒకసారి వినండి, ఓకేనా, ఓకే సార్ బాగుంది. అక్కడి నుంచి దాన్ని డీటెయిలింగ్గా ఎలా అయితే ఆయన వర్క్ చేసుకుంటూ అది ఆ పాట మొత్తం ఎలా పుడుతుందా అనేది మేము అక్కడ నేర్చుకున్నాం. సో అక్కడ ఫస్ట్ పాట ఆయన ట్యూన్ ఇచ్చినప్పుడే ఇంకో 2వ పాట అడిగే ధైర్యం రాలేదు, బికాజ్ ఆ జడ్జిమెంట్ మనకు తెలియదు. పైగా హార్మోనియం పెట్టి మీద ఆయన వాయిస్తుంటే ఈ పాట ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది మనం గెస్ చేయడం చాలా కష్టం. అదే సార్, ఇప్పుడు నాకు సాంగ్ ఆయనతో ఒక 5-6 పాటలు ప్లస్ RRకి మన జర్నీ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. కానీ ఆ ఫస్ట్ అంత ధైర్యం కాలేదు ఒకసారి తీసుకోవాలి. ఫస్ట్ టైం మేము తీసుకుంది షష్టిపూర్తి సాంగ్, మెయిన్ టైటిల్ సాంగ్. ఇది ఇంకా రిలీజ్ చేయలేదు, మెయిన్ షష్టిపూర్తి వెడ్డింగ్ సాంగ్ అది. ఫస్ట్ అది తీసుకున్నాము. 2వసారి కొంచెం బలం వచ్చింది కాబట్టి 2 పాటలు ట్యూన్స్ తీసుకున్నాము. ఇంకా అలా కీరవాణి గారితో ఒక పాట రాయించారు. అవును సార్. మామూలుగా అయితే కీరవాణి గారిని ఒక పాట పాడించడానికి పిలవాలి, మీరు రాయించడానికి పిలిచారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఆ ఎక్స్పీరియన్స్ కూడా అదే సార్. యాక్చువల్లీ ఆయన కొన్ని రాసిన ఆయన పేరు అయితే వేసుకోరు, కొన్ని పాటలు రాసారు, అందరికి తెలిసింది ఆయన పేరు వేసుకోరు. ఆ కొన్ని పాటల్లో ఒక 2 పాటలు నాకు, 2 పాటలు మన డైరెక్టర్ గారికి కూడా ఇష్టం. ఏం పాటలు సార్? ఏం పాటలు? మనోహరి రాశారు, బాహుబలిలో సో కొన్ని ఉన్నాయి సార్. అవి మాకు పర్సనల్గా కొన్ని ఇష్టం. కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది మన దాంట్లో, దానికి డిఫరెంట్ రైటింగ్ సెన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఆల్రెడీ పాట వదిలేసాము. అది ఇప్పుడు పాటగానే చూస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటకి ఇంకో వాల్యూ వస్తుంది అని నాకైతే అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ సార్. మన దాంట్లో ఉన్న సాంగ్స్ ప్రతి సాంగ్ ఇంటూ ద స్టోరీ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన సాంగ్. బికాజ్ మనకి కమర్షియాలిటీ నచ్చినట్టు పెట్టుకోవడానికి అక్కడ ఏం లేదు. అలా పెట్టుకుంటే ఇళయరాజా గారు వీళ్ళందరూ ఒప్పుకోరు. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సాంగ్ షష్టిపూర్తి సాంగ్ రికార్డ్ ట్యూన్ తీసుకున్నాము. అప్పుడు చేతన్ ప్రసాద్ గారు లిరిసిస్ట్, ఆయన తీసుకెళ్ళాం. ఫస్ట్ ట్యూన్కి ఆయన తీసుకురమ్మన్నారు. అక్కడ అదే ట్యూన్ ఇవ్వగానే పాట రాయడం మొదలు నెక్స్ట్ డే రికార్డింగ్ పెట్టేస్తారు. 2వసారి వెళ్ళినప్పుడు 2 పాటలు అనుకున్నాం, 2 సిచ్యువేషన్స్ చెప్పాము, 2 ట్యూన్స్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్కి మనం అనుకున్నట్టు కీరవాణి గారు ఉంటే బాగుంటుంది కదా అని ఆ ముందు రాత్రి మేము ట్రావెలింగ్లోనే మాట్లాడుకున్నాం. నేను డైరెక్టర్ గారు, సిపి గారు పడుకున్నాను, మేము కలిసి వెళ్ళినప్పుడు. ఇలా అయితే బాగుంటుంది అంటే బాగుంటుంది మరి ఎలా అంటే సిపి గారికి హెల్ప్ చేస్తేనే మనకు అది కుదురుతుంది. బట్ రేపు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఒకసారి డిసిషన్ తీసుకుందాం అని డైరెక్టర్ గారు చెప్తే నెక్స్ట్ డే 2 ట్యూన్స్ వచ్చాయి. ఒక ట్యూన్కి ఆయన రాశారు, ఇంకో ట్యూన్కి సార్ మీరు ఈ పాట కూడా యాక్చువల్లీ మీరే రాయాలి, బట్ మీరు కొంచెం హెల్ప్ చేసి పెడితే కీరవాణి గారితో మీరు వాళ్ళిద్దరూ మంచి బాండింగ్ ఉంది, మీ బాస్తో ఒక్క పాట మీరు మా గురించి ఏమన్నా రాసి పెడితే మీరు ఏం తప్పుగా అనుకోదు, మీ పాట ఇది మీరే రాయాల్సిన పాట, బట్ మీ పాట మీ తరపునే వేరే వాళ్ళు మీ బాస్తో రాయిద్దామని అంటున్నాం అంటే భలేవారు రూపీ అంటే మాకు బాండ్ ఉంది. నన్ను రూపీ అంటారు, నువ్వు నా కొడుకు లాంటి వాడివే, ఈ సినిమా నా సినిమా, అది నా పాటనా ఆయన పాటనా కాదు. ఇంకోటి ఏంటంటే నేను నా బాస్తో నేను నా సినిమాకి రాయండి అని చెప్పడం నాకు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు. ఇంకోటి ఇళయరాజా గారు కంపోజింగ్లో రాదు. సో ఆయన అదే మరుక్షణం ఒప్పుకున్నారు.
బయటికి వెళ్ళేసి వస్తా అని బయటికి వెళ్ళారు. మాకు కూడా చెప్పలేదు, సరదాగా బయటికి వెళ్ళేసి వస్తా అని వెళ్ళారు. 5 మినిట్స్లో లోపలికి వచ్చి కీరవాణి గారు ఇక్కడే ఉన్నారండి చెన్నైలోనే, ఇప్పుడే రమ్మన్నారు వెళ్దామా అన్నారు. సరే మీకు ఇబ్బంది లేదు. మా మా మనసులో మొహమాటం ఏంటంటే ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో రాయిద్దాం అనే పాట అందుకు చెప్తే లేదు నాకు ఇంకో పాట ఇచ్చారు, ముందు రాశాను ఇప్పుడు ఇది రాస్తున్నాను, పర్లేదు మనం వెళ్దాం పిలిచారండి. వెళ్ళాము. వెళ్ళగానే ఆయనకి చెప్పాం సిచ్యువేషన్ ఇలా ఉంది, సినిమాలో సిచ్యువేషన్ ఇది, అండ్ రాజా గారి కంపోజింగ్ మీరు రాయాలి సార్, మీరు కొంచెం మా కొత్త వాళ్ళని కొంచెం బ్లెస్ చేయాలి సార్ అంటే, తప్పకుండా మరి రాజా గారు ఏమన్నారు అన్నారు. సార్ మీరు ఒప్పుకుంటే మేము ఆయన అడుగుతాం అంటే, సరే నేను రాస్తాను, నాకు ఇంకా ఇంత మంచి అదృష్టం నాకు కూడా అదొక మంచి అనుభూతి, నాకు నేను రాస్తాను, బట్ ఒక్కసారి ఆయన అడిగాను నేను. తప్పకుండా సార్ నేను ఇప్పుడే వెళ్ళేసి అడుగుతామని చెప్పి మళ్ళీ స్టూడియోకి వచ్చి దిగగానే మేము ఆటోలో దిగాం చెన్నైలో. దిగగానే ఆయన కాల్ వచ్చింది. అప్పటికి పల్లవి రాసి వినిపించేశారు. ఇంకా ట్యూన్ తీసుకున్నాం, అక్కడ ట్యూన్ వినిపించేసాం. 15-20 మినిట్స్లో ఆయన పల్లవి ఫోన్ చేసి పల్లవి వినిపించేశారు. వినిపించేసి రాజా గారిని కలిశారంటే, సార్ వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు, లంచ్కి వెళ్ళారు సార్ అని. సరే సరే నేను రాగానే ఫోన్ చేస్తామని చెప్పి ఆయన వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అడిగాము. పర్లేదు పిలవండి, రాస్తారు, రాయండి, ఏంటి పిలవండి అని ఫోన్ చేస్తాం. సార్ వచ్చేయండి సార్ రమ్మన్నారంటే, ఆయన కూడా పాపం అంతే ఆతృతిగా పట్టుమను అంటే అంత పెద్దవాళ్ళు ఈయన రమ్మన్నాడు. మళ్ళీ ఆయన చెప్పినప్పుడు ఆయన ఆల్రెడీ మన వాసు గారి సినిమా కంపోజింగ్లో ఉన్నారు అక్కడ. సో ఫోన్ చేసాం, ఆయన ఇమీడియట్గా ఆయన రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో పల్లవి ముందే అయిపోయింది, చరణం ఆ కారులో వస్తూ రాసేశారు. ఆయన ముందు అప్పుడు వినిపించేశారు. వినిపించిన మొన్న వీడియోస్ కూడా మేము వదిలేము ఆల్రెడీ సోషల్ మీడియా. సో దట్ ఈస్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. ఈ సినిమానే నాకు ఒక ఫ్రేమ్లో ఇళయరాజా గారు, కీరవాణి గారు వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూసే అవకాశం మీకు వచ్చింది ప్రత్యక్షంగా. ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు? నో వర్డ్స్ సార్. అసలు అలాంటి మూమెంట్ మన పదాల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. బికాజ్ నాకు ఇంత ఫస్ట్ స్టేజ్లో ఇంత మంచి సినిమా రావడమే నా అద్భుతంగా భావిస్తున్నాను. అది కాకుండా రాజా గారు ఒప్పుకోవడము, కీరవాణి గారు పాట రాయండి అని ఒక మాట చెప్పగానే ఆయన ఒప్పుకోవడం, అసలు పదాల్లో చెప్పలేము సార్ ఆ ఎక్స్పీరియన్స్. బయట ప్రీ ప్రొడక్షన్లో మ్యూజిక్ సిట్టింగ్స్లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే సెట్లో ఇంకొక ఎక్స్పీరియన్స్. ఎదురుగుండా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్, 100 సినిమాలు చేశారు, ఆయన అన్ని రకాల ఎమోషనల్ పండించారు. ఒక కొత్త కుర్రాడికి ఆయన ఇచ్చిన స్పేస్ ఏంటి సెట్లో? ఆయన స్పేస్ ఇవ్వడం వల్లే మేబీ నేను చాలా ఓపెన్గా చేయగలిగాను. మీరు ఇప్పటివరకు చూసిన ఫుటేజ్లో కూడా నాకు అనిపించినంత వరకు నేను కరెక్ట్గా నా క్యారెక్టర్కి నేను కరెక్ట్గా 100% ఇన్వాల్వ్ అయ్యి చేశానని నేను నమ్ముతున్నాను. బికాజ్ ఆఫ్ వాళ్ళ స్పేస్ ఇవ్వడం వల్లే. బికాజ్ వాళ్ళు ఫస్ట్ నేను అక్కడ నిలబడాలంటేనే భయం. అది డే 1 ఉండేది, కానీ నేను డే 1కే వెళ్ళిపోయింది సార్. బికాజ్ వాళ్ళు ఆ స్పేస్ ఇచ్చి అంత నా పట్ల నాకు అంత ప్రేమించారు కూడా. ఈవెన్ సెట్స్లో అయినా ఎక్కడైనా నాకేమైనా డౌట్ ఉంటే నేను అడగక ముందే ఆయన చెప్పేవారు. అది కూడా ప్రైవేట్ తీసుకెళ్ళి చెప్పేవారు. ఎప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంటే వీళ్ళందరితో వేరే వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అసలు టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అలా నేను చెప్పే మాటలు వీళ్ళు అందరు మన టెక్నీషియన్స్ గురించి అయినా, ఆర్టిస్టుల గురించి అయినా కూడా ఇలాంటి మాటలు మీరు ఎక్కడ దొరకవు కూడా మీకు. మీ ఎక్స్పీరియన్స్ వేరు. అవును సార్, వీళ్ళతో 100%. సార్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నామంటే ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరి జాతకం ఎలా ఉంటుందో చెప్పలేం, ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో చెప్పలేం. కానీ ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెడుతున్నాను, డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ప్రొడ్యూసర్ని అవుతున్నాను అంటే ఆపే వాళ్ళు చాలా ఎక్కువ మంది. మీ విషయంలో కూడా అలాగే జరిగిందా? నేను అంత స్పేస్ ఇవ్వను సార్ యాక్చువల్ బయట వాళ్ళకి. నా డిసిషన్ నాది, నా రూమ్ నాది, రూమ్లో ఉంటే లాక్ వేసుకుంటా, పర్సనల్ డిసిషన్స్ ఏది తీసుకున్నా సొంత నిర్ణయాలు, సొంత డిసిషన్స్. తల్లిదండ్రులు అడుగుతాను, ఇంకా వేరే వాళ్ళని 3 వ్యక్తిని ఏమన్నా అడుగుతాను సార్. వాళ్ళు కూడా నీకు నచ్చిందా చెయ్యి, దానికన్నా ఇంకో 2 వేడు. ఎందుకంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది మనకు తెలుసు. when we know what we want, then we don't need anything to ఎవరినైనా సజెషన్ తీసుకోవాల్సిన అవసరం, లేకపోతే ఇంకెవరినైనా హెల్ప్ అడిగిన అవసరం లేదని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ స్ట్రాంగ్నెస్ మనలో లేదనుకుంటే ఇలాంటి క్రియేటివ్ ఇండస్ట్రీలో మనం నిలబడలేము. సో మనకంటూ సెల్ఫ్ డిసిషన్ తీసుకునే పవరు లేకపోతే కష్టం. సో మంచి అయినా చెడు అయినా ఫస్ట్ మన లైఫ్ ఇప్పుడు మన లైఫ్ నేను ఏం చేసినా, ఇప్పుడు నేను నా లైఫ్, డబ్బు నాది,
ఇంట్రొడ్యూస్ నేనే అవుతున్నా. సో ఏమన్నా కూడా రేపు మంచి చెడు నాకే ఉంటుంది. అవును. సో ఆ డిసిషన్ నేనే జాగ్రత్తగా తీసుకుంటాను. పక్కన వాళ్ళని అడిగితే మళ్ళీ ఇంకా ఎవరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు సార్. ఎన్నేళ్ళ స్ట్రగుల్ అండి? నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఒక 8-9 ఇయర్స్ అయింది సార్. 10 ఇయర్స్ నుంచి. ఆల్మోస్ట్ సార్. షార్ట్ ఫిల్మ్స్ చేసా 2012, 13, 14 ఫోన్తోనే షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా. నేనే కొన్ని రాసుకున్నా. యాక్చువల్లీ నాకు కొంచెం రైటింగ్ సెన్స్ కూడా ఉంది. సో అలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నా. తర్వాత ఇంకేమైనా చేద్దాం అర్థం కాకపోతే ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మధుర. అక్కడ యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అయ్యా. అక్కడ కొంచెం నాకు ఏదో సాటిస్ఫై లేకుండా ఇంట్లో చెప్పకుండా జాయిన్ అయ్యా యాక్చువల్ అక్కడ. తర్వాత ఇలా కాదు మొత్తం ఓపెన్గా ఇంట్లో చెప్పి డాడీకి చెప్పేసిన తర్వాత మనం బయటికి వెళ్దాం. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేయడానికి 6 నెలలు పెట్టింది. తర్వాత సత్యనంద్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళా విశాఖపట్నం. అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడిషన్స్ ఇవి మీద. ఆడిషన్స్లో ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరగడం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి మనం మన మన టాలెంట్ ఏంటో చూపించుకోవడం, వాళ్ళు ఛాన్స్ ఇస్తారా లేదా వెయిట్ చేయడం, కొన్ని సార్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చేజారిపోయిన క్షణాలు ఉంటాయి. వాటి నుంచి ఆ స్ట్రగుల్ ఎలా ఉండేది? నాకు నేను వెళ్ళిన ఆడిషన్స్ పెద్ద అంత మంచి ప్రొడక్షన్ హౌస్లో ఆడిషన్స్ అయితే నాకు తెలిసిన 1-2 తప్ప ఎక్కువ అంటే పెద్దవాళ్ళు చేయరు అనుకుంటాను కూడా. మేబీ పెద్ద డైరెక్టర్స్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నాకైతే నా దృష్టికి రాలే. ఎవరు చేశారో వాళ్ళు కూడా ఏదో నార్మల్గా ఇంట్రెస్ట్ ఉందో లేదో లేకపోతే ఇంకేదో యాంగిల్లో ఆలోచించుకొని చేసి. బట్ మనకు ఎంత ఉన్నా కూడా మనకు ఆర్టిస్ట్ అవుదాం ఉన్నప్పుడు మనం ఆ మంచి చెడులు పక్కన పెట్టేసి మనం ఆడిషన్కి అయితే వెళ్ళాలి అనే ఉంటుంది. ఆ తపన ఉంటుంది, మనం ఏదో చెయ్యాలి. సో అలా తిరిగాను, చాలా జరిగాను. కానీ మీరు అన్నట్టు 1-2 అవకాశం ఇద్దామని కూడా అన్నారు. కొంతమంది డబ్బు కూడా అడిగారు. నువ్వు డబ్బులు ఇస్తే ఇది చేస్తా అది చేస్తా. డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఎందుకు నేనే చేసుకున్నాను ఆ డిసిషన్ నేను తీసుకున్నాం. అలా అది ఇంకా అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచి చెడు అది లేకపోతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోను. అది కూడా ప్లస్ అయింది అనుకుంటాను. మేబీ నాకు అక్కడ నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి దొరికింది అని ఐ విల్ గ్రాబ్ ఇట్. ఆ స్ట్రగుల్ నుంచే బ్యానర్ పెట్టారా? అంటే మనం తిరగడం ఏంటి, మనకు మనమే అవకాశాలు ఇప్పించుకుందాం, మనకు మనమే అవకాశాలు సృష్టించుకుందాం. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్ జరిగింది సార్. నేను వెళ్ళిన లాస్ట్ ఆడిషన్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఆడిషన్. అంటే ఇంకా ఎక్సైట్మెంట్, ఇదైతే మనం అసలు మిస్ అవ్వకూడదని వెళ్ళా. అది ఎక్కడో పైన ఆఫీస్ ఉంటే కింద వరకు లైన్ ఉంది. ఓకే, కింద వరకు లైన్ ఉంటే ఇదేం లైన్ పోయి అనుకున్నాను. నేను కార్లో వెళ్ళా, చిన్న కారు ఉంది. కార్ అక్కడ పెట్టి ఆడిషన్ లైన్లో నిలబడితే వీళ్ళు ఇదేంది కార్లో వచ్చి ఇక్కడ లైన్లో నిలబడింది అనుకుంటారేమో అనుకుని ఏదో కార్ తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద పెట్టి అక్కడ పెట్టి అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడి డే ఎంత అయిపోతుంది లైన్ అవ్వట్లా. సర్లే ఏముంది, మంచి సినిమాలు ఉన్నప్పుడు కష్టపడాలి. ఆడిషన్ జరిగి నీకు అవకాశం లేదు అంటే అది మంచి మజా వస్తుంది. చలో బై రిజెక్ట్ అయినాం, అది లేదు. నెక్స్ట్ డే పోయినా, మళ్ళీ అదే డే అయిపోయింది, అది మళ్ళీ లేదు. 3వ రోజు పోయినా. ఆఫ్టర్నూన్ టైం వరకు నా ముందు 10 మంది ఉన్నారు. అందులో 2-3 నాకు తెలిసిన ఫ్రెండ్సే, వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళిన ఫ్రెండ్స్ అలా పరిచయం అయింది. లంచ్ టైం అయింది, 10 మంది ఉన్నారు నా ముందు. సార్ వెళ్ళిపోతున్నారు, ఆడిషన్ లంచ్ తర్వాత రండి అన్నారు. సార్ నేను చాలాసేపు 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క అంటే మీ అందరూ అలానే అంటారు, అయ్యా ఎంతమంది గురించి ఉండాలి అన్నట్టుగా అన్నారు. నేను ఆ రోజు ఆడిషన్స్ ఆపేశాను. ఆ రోజు నుంచి ఆడిషన్స్ ఆపేశాను. ఇంకా ఆ రోజు నుంచే డిసిషన్ తీసుకున్నాను. వీళ్ళని అడగడం ఎందుకు, మనమే తీసుకుందాం సినిమాలు. మన సెల్ఫ్ డిసిషన్ మనం మేబీ హ్యాండిల్ చేయొచ్చు అని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అవన్నీ గ్రాప్ చేసుకున్న తర్వాతే సినిమా ఎలా తీయాలి ఏందనేది కొంచెం దాని మీద హోంవర్క్ చేసుకుంటూ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి నాకు నేనే అవకాశం ఇచ్చుకున్నాను. అంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అండి మీ ఫ్యామిలీ? నాట్ వెల్ సెటిల్డ్ అని చెప్పలేం, బట్ ఓకే, మంచిదే. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది, ప్రొడక్షన్ అనేది ఒక రకంగా బెట్టింగ్ అనేది. వస్తుందో రాదో తెలియని పొజిషన్ కాబట్టి ఖచ్చితంగా అరే ఈ డబ్బులు పోతే ఎలాగా, మన లైవ్లీవుడ్ ఎలాగా? బేసిక్గా అలా ఉండదు అనుకుంటాను సార్ నేనైతే. జాగ్రత్తగా చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ కన్నా మంచి ఇండస్ట్రీ ఎక్కడ ఉండదని నేను ఫీల్ అవుతాను. మంచి కథలు, దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మంచిగా దాన్ని పోర్ట్రే చేసుకొని మంచి కంటెంట్ తీసుకొస్తే, ఇవాళ కంటెంట్ లేదు సార్ మార్కెట్లో. సినిమాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అన్ని సినిమాలు మంచి సినిమాలే, అన్నీ ఆడుతున్నాయి, అన్నీ చూడాలి కూడా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బాగుపడతారు. పేర్లు ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి పేరు వస్తుంది, కానీ దాని వెనకాల చాలా మంది కాస్ట్ అండ్ క్రూ పనిచేస్తారు. వాళ్ళందరూ ఎంతోమంది, ఒక సినిమా ఆడిందంటే ఎంతోమంది ఫ్యామిలీస్ బతుకుతున్నారు. సో సినిమాలు అన్నీ ఆడాలి, కానీ మంచి కంటెంట్ తీసుకొస్తే మాత్రం ఆ రిస్క్ ఫ్యాక్టర్ 99% ఉండదని నేను ఫీల్ అవుతాను. మీరు అన్న పాయింట్ ఏదైతే బెట్టింగ్ కైండ్ ఆఫ్ అన్నారో
బెట్టింగ్ ఒకప్పుడు ఇంకా ఎక్కువ రిస్క్ ఉండేది అనుకుంటున్నాను. బికాజ్ అప్పుడు మనకి సోర్సెస్ లేవు, ఓన్లీ థియేటర్ సోర్స్ లేకపోతే శాటిలైట్, దాని తర్వాత ఇంకో మూడో ఆప్షన్ లేదు మన దగ్గర. ఈ రోజు ఎయిర్ బాండ్స్ అని, ఓటీటీస్ అని చాలా వచ్చినాయి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్స్, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చేసుకునే దానికన్నా సరదాగా చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని నా ఫీలింగ్. మరి ఎవరిని నేను ఏం రాంగ్గా పట్టట్లేదు, ఏదో నా కొత్తోడిని కాబట్టి తప్పుగా ఉంటే క్షమించండి. అదే ఇప్పుడు జనాలు ఏమంటారంటే ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే ఓటీటీ మార్కెట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, పెద్ద సినిమాలనే కొంటలేదు, మీడియం రేంజ్ సినిమాల వైపు అసలు చూడట్లేదు అన్నప్పుడు, మీలాంటి ఒక చిన్న సినిమాకి ఒక కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్కి ఓటీటీ నుంచి ఎంతవరకు సేఫ్ గేమ్ అండి? వాళ్ళు ఎంతవరకు పట్టించుకుంటున్నారు మిమ్మల్ని? పట్టించుకున్నారు సార్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఓటీటీకి కూడా కంటెంట్ కావాలి. ఛానల్ ఉన్నంత మాత్రాన కంటెంట్ లేకపోతే ఛానల్ నడవదు సార్. అవును. సో మనం మంచి కంటెంట్ ఇవ్వట్లేమని వాళ్ళు సెల్ఫ్ కంటెంట్స్ తయారు చేసుకుంటున్నారు. మేబీ మనం మార్కెట్లో మంచి కంటెంట్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు రిస్క్ చేయరు. వాళ్ళు ఎందుకు ప్రొడక్షన్లో దిగి వాళ్ళు ఎందుకు ప్రీ అప్రూవల్స్ ఇచ్చి ప్రాజెక్ట్స్ చేసుకుంటారు చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఒక సినిమాని ఇండస్ట్రీలో మనం అందరం, మీరు సీనియర్స్ అందరూ ఎంతమంది సీనియర్స్ ఉన్నారో వీళ్ళందరూ ప్రాపర్గా మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఇంకొంచెం మంచి ఎక్కువ డీటెయిలింగ్గా వర్క్ చేసుకుంటూ ఎక్కువ కంటెంట్ మనమే బిల్డ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జస్ట్ మన కంటెంట్ తీసేసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ కంటెంట్ లేకపోవడం వల్లే వాళ్ళు కూడా ప్రొడక్షన్లో దిగారు. సో వాళ్ళు ప్రొడక్షన్ దిగిన తర్వాత వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు. నిజంగా మనం నిజాయితీగా మంచి సినిమాలు మంచి కంటెంట్ తీసుకెళ్తే వాళ్ళు ఆదరిస్తారు సార్, అది పక్క. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా పద్ధతిగా, చాలా ప్లాన్డ్గా చేశారు ఈ ప్రాజెక్ట్ అనిపించింది. మరి రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్గా మీరు హ్యాపీయేనా? హ్యాపీ సార్, 100% హ్యాపీ. అంటే ఓటీటీ డీల్స్, ఆడియో రైట్స్ ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాము. ఫైనల్ లాక్ చేయలేదు, బట్ ఆన్ డిస్కషన్స్ అండ్ ఎవ్రీ కన్వర్సేషన్ ఈజ్ వెరీ హెల్దీ కన్వర్సేషన్ నడుస్తుంది. చాలా పాజిటివ్గానే ఉంది. అండ్ ఆడియో నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు సార్, నేను షేర్ బేసిస్ మీదనే ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇళయరాజా గారి ఆడియో నా దగ్గరే ఉండాలి, అది నాకు లైఫ్లో అది అచీవ్మెంట్, డిఫరెంట్ అచీవ్మెంట్. అది నేను ఎన్నో తరాలు మేబీ నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారేమో. అంటే ఇళయరాజా గారి లేబుల్ కనపడగానే, ఆ పేరు కనపడగానే చాలా ఆడియో కంపెనీలు అప్రోచ్ అవ్వచ్చు, అయ్యాయి ఉంటాయి. అయ్యాయి సార్, అయ్యాయి. బట్ ఆడియో కంపెనీ పరంగా అయితే కొంచెం డిసప్పాయింటెడ్. బయట మార్కెట్లో ఎవరు ఉన్నా ఏమున్నా అంత పెద్ద పేర్లు ఉన్నా కూడా వాళ్ళు, నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిలే ఆడియో బయటకి ఇద్దామని. అంటే మేమేమనుకుంటామంటే బయట నుంచి ఇళయరాజా గారి పేరు ఉంటే ఎగరేసుకుపోతారు హాట్ కేక్ లాగా. అదే సార్, ఇప్పుడు ఏమైపోయింది సార్ అంటే మార్కెట్లో ఎవరికైతే సినిమా తీద్దాము, మంచి మ్యూజిక్ చేద్దాం అనే నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఎక్కువ చేయట్లేరు. ఎవరికైతే నాలెడ్జ్ లేదో కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేస్తున్నారు. కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసేవాడికి కంటెంట్ వాల్యూ తెలియదు, క్యాల్కులేషన్స్ తెలుసు, మార్కెటింగ్ క్యాల్కులేషన్స్, డబ్బులు ఎలా సంపాదించాలి అని తెలుసు. మనం ఇక్కడ డబ్బు సంపాదించే దానికన్నా ముఖ్యం మనం జనాలకు ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఆ ప్రోడక్ట్ పద్ధతిగా ఉండాలని వాళ్ళు మర్చిపోతున్నారు. అది వాళ్ళు గుర్తుంచుకొని పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్స్పిరేషన్ ఎవరండి ఇండస్ట్రీకి రావడానికి కానీ, హీరోగా ట్రై చేయడానికి కానీ? సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అంతే. చిన్నప్పటి నుంచి కోరిక ఆర్టిస్ట్ అవుదామని. అంటే ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? అందరు సినిమాలు సార్, చిరు సార్ సినిమాలు, బాలయ్య సార్ సినిమాలు, అందరు సినిమాలు. నేను హిందీ గోవిందా గారు, అజయ్ దేవ్ గారు, అందరు సినిమాలు చూసాను. అందరి దగ్గర నేర్చుకోవడానికి దొరుకుతుంది సార్. అన్ని సినిమాల్లో నుంచి మనం గ్రాప్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. లేదంటే సరదాగా చూసి వచ్చేసినట్టు అది వేరే ఉంటుంది. మన కళ్ళ ముందే బోలంత ఇన్స్పిరేషన్ దొరుకుతుంటుంది. 100% చాలా చాలా కంటెంట్ ఉంది సార్ బయట. పాత సినిమాలో అంత కంటెంట్ ఇప్పుడు మనం ఇవ్వలేకపోతున్నాం యాక్చువల్లీ. మనం ఇప్పుడు అప్పుడున్న పాపులేషన్కి, ఇప్పుడు పాపులేషన్కి, అప్పుడున్న రెవెన్యూకి, ఇప్పుడున్న రెవెన్యూకి మనం మంచి కంటెంట్ ఇస్తే చాలా రెవెన్యూ వస్తుంది, కానీ అది లేదు. సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. జనాలు రెడీగానే ఉన్నారు చూడడానికి. మనం చూస్తూనే ఉన్నాం, కొత్త చిన్న సినిమాలు కూడా ఎంతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ లాంటి చాలా సినిమాలు, మన బలగం లాంటి సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి కదా సార్. కంటెంట్ మంచిగా ఇస్తే, ప్రాపర్ కంటెంట్ ఇస్తే 100% జనాలు చూస్తారు సార్. అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, మన ఇండియన్స్కి మాత్రం ఎంటర్టైన్మెంట్ అంటేనే సినిమా. అవును. మిగతా బయట దేశాల్లో చాలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్స్, మనకి ఏం లేవు. అవును. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా సెల్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, ఇవన్నీ ఓటీటీలు ఇవన్నీ కనిపిస్తుంది. ఇది వరకు మీరు ఒక సినిమా చేశారు పోలీస్ ఆఫీసర్గా. అవును సార్, 22. ఆ సినిమా రెడీ అయిపోయి చాలా కాలం అయింది కదా? అవును సార్, అది కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాక్డౌన్స్ రావడం వల్ల
మళ్ళీ తర్వాత థియేటర్స్ కరెక్ట్గా మనకి మన రాష్ట్రాల్లో కొంచెం ప్రాబ్లం ఉండేది అప్పుడు థియేటర్స్ కోవిడ్ అవునవును. ఇష్యూ వల్ల చాలా ఎర్లీగా ఓపెన్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత నేను థియేటర్స్ కాకుండా ఓటీటీకి ఇవ్వదలుచుకోలేదు. ఆఫ్టర్ దట్ ఈ థియేటర్స్ కొంచెం స్టార్ట్ అయిన మూమెంట్ అయింది. తర్వాత ఇంకా ఆడియన్స్ అంటే ఓపెన్ అవ్వగానే ఆడియన్స్ రాలేదు. చూడడానికి కూడా బయటికి రాలేదు. పబ్లిక్ టైం పట్టింది. ఆ టైం పట్టిన దాంట్లో నాకు ఈ కథ వచ్చింది. సో ఈ కథతోనే మనం ఫస్ట్ లాంచ్ అయ్యి దాన్ని సెకండ్ ఫిల్మ్గా తీద్దామని. కాకపోతే కష్టపడి ఒక సినిమా చేసి దానికి డబ్బులు పెట్టి ప్యాషన్ మొత్తం దాని మీద డెడికేటెడ్ చేసిన తర్వాత ఆ సినిమా పూర్తయిపోయిన తర్వాత కూడా ఒక చోట పక్కన పెట్టేసి రాకపోవడం అనేది ప్రొడ్యూసర్గా పెయిన్ ఉంటుంది, ఒక యాక్టర్గా పెయిన్ ఉంటుంది. దాన్ని ఎంతవరకు తీసుకున్నారు మీరు? నేను పెయిన్ కన్నా ఎక్కువ ఈ కథ ఇంకా రీచింగ్ ఎక్కువ అని ఆపించారు. ఓకే. ఆ కథ చాలా బాగుంటుంది 22. అది కూడా డిఫరెంట్ కథ. బట్ ఈ కథ ఏంటి అంటే ఇది ప్రతి ఇళ్లల్లో నేను ఉండిపోతానేమో అని నాకు ఎక్కడో ఆ స్ట్రాంగ్ నమ్మకం కలిగింది. సో దట్స్ వై అంత బలమైన డిసిషన్ తీసుకున్నాను నేను. అంటే మదర్ ఫాదర్ రిలేషన్ మధ్య జరిగే కథ కాబట్టి తొందరగా కనెక్ట్ అవుద్దని కనెక్ట్ అవుతారు. అండ్ రిలేటబుల్ స్టోరీ, ఎవ్రీ వన్ కెన్ రిలేట్. మన ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటుంది కదా, మన ఇంట్లో జరుగుతున్నట్టు లేకపోతే మన కళ్ళ ముందు ఎక్కడో పక్కన ఇంట్లో జరుగుతున్నట్టు అలానే ఉంటుంది. సో అది ఏంటి అంటే దానికి నన్ను కొంచెం మనోడు అనుకొని కౌగిలించుకుంటారేమో మన తెలుగు వాళ్ళు మన సినిమాని నన్ను అని నేను ఆడిషన్ చేశాను. సెట్కి ఒక హీరో లాగా వెళ్ళడం అంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. క్యారవాన్ ఉంటుంది, మనల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రొడ్యూసర్గా కూడా వెళ్ళాలి మీరు సెట్కి. 2 బాధ్యతలు ఒకేసారి మోయడం అనేది చాలా కష్టం కదా. అవును సార్. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? నేను షూట్కి ముందే నా డ్యూటీ ప్రొడ్యూసర్గా అక్కడ పోస్టర్ పెట్టేశాను సార్. అక్కడ ఎందుకంటే అందుకే ప్రీ వర్క్కి నేను డైరెక్టర్గా అర్థం చేసుకోవడానికి కొంతకాలం, ప్రీ వర్క్కి కొంతకాలం, ఇవన్నీ తీసుకుంది అందుకే. ఎందుకంటే ఇది ఇంకో ఉన్న భుజం మీద ఇంకో భుజం ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ నేను మోయాలా, నా క్యారెక్టర్ అది మోస్తుందా తెలియదు. ఈ క్యారెక్టర్ పక్కన పెడితే నేను ఇంకో ప్లే చేసే క్యారెక్టర్ మోయాలి నేను. సో ఇవన్నీ ఎంత మేనేజ్ చేయడం నేను బేసిక్గా ఏంటంటే సార్ చాలా క్లియర్గా ఉండాలి. నాకు ఇది కావాలా, ఇదే చేస్తాను, దీని మీద ముట్టుకోండి, దీన్ని ముట్టుకుంటే దీన్ని మర్చిపోతా. సో దానికి నాకు టైం పట్టింది ప్రీ వర్క్కి. చేసుకున్నాం, ముందే చేసుకున్నా. అదే షూటింగ్ బిఫోర్ ప్రొడ్యూసర్ అనే క్యారెక్టర్కి డ్యూటీ దిగిపోయింది. ఇప్పుడు నా క్యారెక్టర్ ఇది డ్యూటీ ఎక్కింది. గ్లిమ్స్ వచ్చింది మీ దగ్గర నుంచి. గ్లిమ్స్లో చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన వీళ్ళ పోర్షన్ ఎక్కువ కనిపించింది. ఆ టీజర్ వరకు వస్తే మొత్తం టీజర్ అంతా మీరే కనిపిస్తున్నారు. ఇది కావాలని చేసిన ప్లానింగ్? కావాలని చేసిన ప్లానింగ్ ఏం లేదు సార్. కంటెంట్ ఫస్ట్ ఇప్పుడు ఒక షష్టిపూర్తి లాంటి సినిమాని నేను నా మీద చూపించుకుంటే చూడరు. అని ఇంకోటి టీజర్లో నా మీదే మొత్తం కట్ చేయలేదు, వాళ్ళు ఉన్నారు అంటే. బట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీద కొంత ఎమోషన్ చూపించాం. నెక్స్ట్ ఆ ఎమోషన్ కొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకొంచెం ప్రొలాంగ్ అవుతే ఆడియన్స్కి తెలుస్తుంది వాట్ ఈస్ సినిమా అని. సేమ్ అదే కంటెంట్ మళ్ళీ చూపించుకుంటూ పోతే వాళ్ళకి అర్థం కాదు. సో అలా అది పగడబందిగా ఏదో ప్లాన్ చేసి ఏం చేయలేదు సార్. బట్ కంటెంట్ కన్వే అవ్వడానికి కొన్ని జాగ్రత్తలు పడాలి, అది పడి చేసారు. సరే, ఇప్పుడు థియేటర్కి యూతే వస్తుంది, యూత్ కోసమే సినిమాలు తీయాలి. ఇలాంటి ఎమోషన్లు, ఇలాంటి ఒక బలమైన కథ ఈ తరానికి, ఇప్పుడు చూస్తున్న థియేటర్కి వస్తున్న యూత్కి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? వాళ్ళకి ఎంతవరకు అవసరం కూడా? 100% కనెక్ట్ అవుతారు. అండ్ మోర్ దెన్ 100% అవసరం సార్. అదే కనెక్ట్ ఈ సినిమా ఫస్ట్ యూత్ కనెక్ట్ అవ్వాలనే మేము డిసిషన్ తీసుకొని పక్కగా చేసాం. దీనికైతే పక్కా అని చెప్తాను, పక్కా. ఎందుకంటే మనం మన విలువలు, మన ఎమోషన్స్, ఒక ఫ్యామిలీ బాండ్, మన పక్కన ఫ్రెండ్ 24/7 ఫ్రెండ్తో తిరగాలంటే ఎవరైనా తిరుగుతారు, కానీ ఒక గంట సేపు పేరెంట్స్ పక్కన కూర్చోండి అంటే కూర్చోరు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. సో వాళ్ళకైతే 100% ఈ సినిమా నచ్చుతుంది, యూత్ చూస్తారు, యూత్కి అవసరం కూడా. అండ్ యూత్ సినిమా థియేటర్స్కి మీరు వస్తారని చెప్పారు కాబట్టి ఈ సినిమాకి యూత్తో పాటు పేరెంట్స్ కూడా వస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ, బికాజ్ యూత్ వస్తే యూత్ నేర్చుకుంటారు, వాళ్ళకి అవసరం. పేరెంట్స్ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చూస్తే దే విల్ రిలేట్ ద స్టోరీ. అంటే నా లైఫ్లో ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏదో సంథింగ్ ఎక్కడో దే విల్ కనెక్ట్ అండ్ దే విల్ ఫీల్ హ్యాపీ అని అనుకున్నాను. మీ పేరెంట్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు ఇలాంటి సినిమా చేసినందుకు. 100%. వాళ్ళ రియాక్షన్ ఏంటండి? దే ఆర్ వెరీ హ్యాపీ సార్. నేను పుట్టినప్పటి నుంచి దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒకటే అంటారు, నేను చూస్తే చాలా అంటారు నన్ను అయితే. నేను ఎప్పుడూ లైఫ్లో డిసిషన్ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు తలెత్తుకునే పని అని తప్ప తల దించుకునే పని నేను చేయలేదు సార్, ఇప్పుడు చేయను కూడా.
ఆ స్ట్రాంగ్ నేను ఇంత మొండోన్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒక మాట అనలేదు, అన్నారు కూడా. అది నేను నా నమ్మకాన్ని నేను ఉంచుతా ఎప్పుడైనా. రాజేంద్ర ప్రసాద్ గారిని, అర్చన గారిని చూస్తుంటే 30 ఇయర్స్ బ్యాక్ వచ్చిన లేడీస్ టైలర్ సినిమా గుర్తొస్తుంది. ఇది మీరు కావాలని ప్లాన్ చేసుకుని వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్‌లో తీసుకొచ్చారా? లేదంటే కోయిన్సిడెన్స్‌గా అలా జరిగిపోయిందా? కోయిన్సిడెన్సే సార్. కావాలని ప్లాన్ అయితే చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కథ రాసుకున్నప్పటి నుంచి ఆయన కూడా ఆయన ఊహించుకొని రాసుకున్నాను అని చెప్పారు. అండ్ నేను కూడా ఆయన్ని రిలేట్ చేసుకున్నాను అప్పుడు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు. బట్ అర్చన అమ్మగారు మాత్రం అది ఇట్స్ కోయిన్సిడెంట్. మనకు కావాల్సిన క్యారెక్టర్‌ని బట్టి కొంచెం స్ట్రిక్ట్ మదర్ కావాలి. హ్మ్. అండ్ ఆ క్యారెక్టర్‌కి ఎవరైతే బాగుంటారని 3, 4 అలా 3, 4 బ్రెయిన్‌లో మనం అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటదని ఫస్ట్ అదే ఇంక అనుకున్నాం. అదే జరిగింది. వాళ్ళిద్దరి సెట్‌లో ఎలా ఉండేవారండి? చాలా జాలీ సార్. చాలా సరదాగా ఉండేది. హ్మ్. సేమ్ యాక్చువల్ చెప్పాలంటే ఇంట్లో ఉన్నట్టే ఉండేది నాకైతే. హ్మ్. భయపడ్డాను స్టార్టింగ్ డేస్‌లోనే కానీ చాలా కంఫర్టబుల్‌గా వర్క్ జరిగింది మాతో. హ్మ్. చాలా రిలాక్స్‌గా అర్చమ్మ గారైతే అసలు చెప్పకూడదు. హ్మ్. ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎక్కువ ఈస్ట్ గోదావరి లొకేషన్‌లు కనపడుతున్నాయి. రాజమండ్రి సైడు, హ్మ్. రాజమండ్రి అటు సైడు తాతపూడి, హ్మ్. అవన్నీ మాక్సిమం రాజమండ్రి గట్టిగా కవర్ చేసాం సార్. గోదావరి సరౌండింగ్స్ అన్నీ చాలా, కాకినాడ కూడా చేసాం. హ్మ్. హీరో కొంత ఒక కొంచెం చేసాం ఫిల్మ్ సిటీలో. మొన్న ఒక సాంగ్ వచ్చింది. అది ఓకే. సెట్ సాంగ్. సో, ఆ ఓకే. సెట్ ఫిల్మ్ సిటీలో వేసాం. అండ్ ఒకటో రెండో చిన్న వింటేజ్ ఎపిసోడ్‌లో చిన్న 1, 2 డేస్ ఏదో ఫిల్మ్ సిటీ చేసాం. మాక్సిమం 90% అంతా రాజమండ్రి. హ్మ్. హీరోగా మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అలా ఏం ప్లాన్ లేదు. చేసుకోలేదు సార్. హ్మ్. ప్లాన్ చేసుకోలేదు. చేసుకోవద్దు కూడా. హ్మ్. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేయాలి గానీ, మన లైఫ్ మనం ప్లాన్ చేయొద్దు సార్. హ్మ్. మనం ఏమైనా డిజైన్ చేయాలి అంటే మనం చేసే పనిని దాంట్లో చేయాలి కానీ మన కెరియర్ ఇలా ఉండాలని ప్లాన్ చేసుకోవద్దు. బికాజ్ క్రియేటివ్ ఇండస్ట్రీ. అవును. మనం ఒక కార్పొరేట్ ఆఫీస్ పెడుతున్నామా, లేకపోతే ఏదో బంగారు కొట్టు పెడుతున్నామా, లేకపోతే ఏదో కిరాణా షాప్ పెడుతున్నామా అంటే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. దీనికి ఇంత స్టాక్ కావాలి అని. హ్మ్. దీన్ని ప్లాన్ చేసుకోలేము. మీలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నట్టున్నాడు. లేదు సార్. అసలు లేదు. ఉన్నాడు ఆ! బట్ ఏంటి ప్రొఫెషన్ ఏంటి? దీన్ని ఒక ప్యాషన్‌తో వచ్చారు. అసలు ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ ఏం లేదు సార్. మా హ్మ్. ఫ్యామిలీ చిన్న బిజినెస్ ఉంది. నాన్నగారు వాళ్ళందరూ మా జాయింట్ ఫ్యామిలీ. సో, అది వాళ్ళు హ్మ్. చూసుకుంటూ ఉంటారు. నేను ఇదే నాకు హ్మ్. తెలిసినప్పటి నుంచి వాళ్ళని ఒప్పించి అందుకే 10 ఇయర్స్ అయిపోయినా కూడా ఇంక హ్మ్. ఫైనల్‌గా నేనే దిగుతా ప్రొడక్షన్‌లో అని చెప్పి వాళ్ళు ఒప్పించి. హ్మ్. బయట హీరోలతో కూడా చేయడానికి రెడీయేనా మీ ప్రొడక్షన్‌లో? మీకు మాత్రమే పరిమితమా ఇది? లేదు సార్. హ్మ్. ప్రొడక్షన్ అన్నప్పుడు హ్మ్. ప్రాపర్‌గా ఎలా ప్రొడక్షన్ ఉంటుందో అలానే సార్. హ్మ్. ఎవరితోనైనా చేద్దాం. హ్మ్. కథను బట్టి కథ హీరో. కథ బాగుండాలి. హ్మ్. ఆ కథ జనాలకి అవసరమా లేదా హ్మ్. చూసుకోవాలి. హ్మ్. ఈ గ్లిమ్సు, టీజరు బయటకొచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి గాని, మీ ఫ్రెండ్స్ నుంచి గాని? నాకైతే బాగుంది సార్. మీరు దాని గురించి మీరు చెప్తే ఇంక హ్యాపీగా ఉంటుంది నాకు హ్మ్. కూడా. హ్మ్. హ్మ్. నాకైతే చాలా పాజిటివ్‌గా వచ్చింది హ్మ్. రెస్పాన్స్. ఈవెన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ మనోళ్ళే అవును. కాబట్టి నెగెటివ్‌గా చెప్పరు కూడా. హ్మ్. చెప్తే ఈడు ఇంకెక్కడ బాధపడతాడా అని దాచుకుంటారు కానీ హ్మ్. ఓపెన్‌గా చెప్పరు. హ్మ్. మీరు ఓపెన్‌గా చెప్తారేమో అని నేను నమ్ముతున్నా. అవును. సినిమా ఆడియన్‌కి థియేటర్‌కొచ్చే ఆడియన్‌కి ఈ సినిమా గురించి ఫైనల్‌గా ఏం చెప్తారు? ఈ సినిమా షష్టి పూర్తి మే 30న రాబోతుంది మీ నియర్ బై థియేటర్స్‌లో. మీరు అందరూ థియేటర్‌కెళ్ళి ఈ సినిమా చూడండి. మంచి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఓటీటీలో చూసే సినిమా కాదిది. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా. మీరు ఇళయరాజా గారి వర్క్ అయినా, తోటతరి గారి ఆర్ట్ వర్క్ అయినా, మేమిచ్చే విజువల్ బ్యూటీ అయినా థియేటర్‌లో చూస్తేనే మీకు ఆ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్, డిఫరెంట్ అనుభూతి ఉంటుంది. సో, దయచేసి మీరు మే 30న థియేటర్స్‌కి వచ్చి మా సినిమాని చూడండి, నన్ను ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సార్. నమస్తే.